షాలోమ్ ఎవ్రీవన్. ప్రభు యొక్క ప్రశస్త నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం. కీర్తనలు 119వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. కీర్తనలు 119వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఆఖరి వచ్చిన 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. సో ఈ 81 నుండి 88 వచనాలు మనం చూసినట్లయితే ఇది కాఫ్ అనే హెడ్డింగ్ కింద వ్రాయబడి ఉన్నది. కాఫ్ అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం పైన వారం. పరమ తండ్రి యొక్క హస్తము, హ్యాండ్ అంటే ఫామ్ అరచేయి అని సూచిస్తుంది. పరమ తండ్రి యొక్క అరచేయి యోధ్, 2 యోధుల్ని కూడా సూచిస్తూ ఉంది అని చెప్పాం. డబల్ ద యోధ్ కదా, కాఫ్ ఈజ్ డబల్ ద యోధ్. 2 హస్తాలను సూచిస్తుంది. ఆ 2 హస్తాలు మనకి ఏం సూచిస్తుంది అంటే యాక్చువల్గా దీవెనలను సూచిస్తుంది, ప్రొటెక్షన్ను సూచిస్తుంది, కాపుదలను సూచిస్తుంది, ఆదరణను సూచిస్తుంది, అభయాన్ని సూచిస్తూ ఉంది. అలాగే ఆశీర్వాదములు మెండుగా మనకి సూచిస్తూ ఉంది. సో ఆయన యొక్క బలమైన హస్తాల కింద మనం ఎల్లప్పుడూ దీనులుగా ఉన్నప్పుడు, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన బలమైన హస్తాలు మనకి ఎప్పటికీ తోడుగా ఉంటాయి. పాడుకున్న పాటల్లో కూడా ఎంతో శ్రేష్టమైన రీతిలో మనం పాడుకున్నాం. సో ఆయన స్తుతించి ఆరాధించి ప్రార్థించే పాట మొదటి పాట పాడుకున్నాం. సో రెండవదిగా ఆయన కోత ఎంతో విస్తారంగా ఉంది. పనివారు చాలా తక్కువగా ఉన్నారు. కోత అనేది దేంతో కోస్తారు? చేతులతో కోస్తారు. చేతులతో పని చేయాలి. చెయ్యి వర్క్ కూడా సాదృశ్యంగా ఉంది. సో కాబట్టి ఈ యొక్క కాఫ్ని, హ్యాండ్ అనే కాఫ్ని మనం మరికొంత చూద్దాం. కాఫ్ లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? కాఫ్ యొక్క డిజైన్ మనం చూసాము, అది ఎలా రాయాలో చూసాము, దాని యొక్క మీనింగ్ కూడా చూసాం. పిక్చరు, న్యూమరికల్ ఆర్డినల్ నెంబర్, అలాగే కార్డినల్ నెంబర్ కూడా మనం చూసాం. కొన్ని విషయాలు కూడా మనం చూసాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. కాఫ్ ఈజ్ లైక్ బెత్. సో మనం చూసినట్లయితే కాఫ్ యొక్క షేపు, ఆకారము, ఆ బెత్ యొక్క ఆకారము కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. చాలా వరకు కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి కాఫ్ని కన్ఫ్యూజ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే బెత్ని కాఫ్ అని అనుకునే అవకాశం కూడా మనకు ఉంది. సో మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. సో బెత్ అనేది స్ట్రైట్గా యోధుతో స్టార్ట్ అయ్యి హారిజాంటల్గా వెళ్ళి వర్టికల్గా దిగుతుంది. అలాగే సెకండ్ స్ట్రోక్గా మనం బాటమ్ సైడ్ లెఫ్ట్ నుండి రైట్కి స్ట్రైట్ లైన్ చూస్తాం. అయితే ఈ ఫస్ట్ లైన్ దిగిన దగ్గర నుండి కొంచెం బ్యాక్ వెళుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది బెత్ అనేది తండ్రి కుమారుని సూచిస్తూ ఉంది. పరమ తండ్రి నుండి బయలుదేరిన కుమారుని సూచిస్తూ ఉంది. అలాగే బెత్ అనేది హౌస్, టెంట్, సో యూనివర్స్, సో ఇవన్నీ కూడా డ్వెల్లింగ్ ప్లేస్ అనే అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే కాఫ్ చూడండి, ఒకటే స్ట్రోక్ యోధుతో స్టార్ట్ అయ్యి సింపుల్గా హారిజెంటల్కి వెళ్ళి వర్టికల్కి వెళ్ళి మళ్ళా లెఫ్ట్కి హారిజెంటల్గా తిరుగుతుంది. ఇది జస్ట్ ఒక కర్వ్ లాగా ఉంటుంది. మనం కనుక ఇది పైకి వర్టికల్గా తిప్పితే అది ఒక కప్పు లాగా కనిపిస్తుంటుంది. అలాగే రైట్ సైడ్ తిప్పితే ఒక సి లాగా కనిపిస్తుంటుంది. సో ఇది కాఫ్ కర్వ్డ్ షేప్లో ఉంటుంది. బెత్ అనేది పైన టాప్ రైట్ సైడ్ కర్వ్గా ఉంటుంది, స్ట్రైట్గా వర్టికల్గా కిందకి దిగుతుంది. ఇది హారిజెంటల్గా ఉంటుంది. సో కానీ ఇది మనం చూసినట్లయితే కాఫ్ ఈజ్ లైక్ బెత్ అన్నాం, అంటే బెత్తని పోలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు ప్రభు గారు కూడా ఒక మాట అన్నారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఏమన్నారు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. సో మనం ఎలా నడుచుకోవాలట? పరమ తండ్రిని, దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన ఎలా ఉన్నారో
ఆయన పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిచ్చారు కదా. సో ఆ విధంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకోవాలి. సో బెత్తని పోలి, బెత్త అంటే ఎవరు? సన్ ఆఫ్ గాడ్, యెషువా మషియాక్ వారు. సో కుమారుడైన క్రీస్తు వారిని సూచిస్తుంది. ఆయనను పోలి నడుచుకోవటం మనం చాలా అవసరం. కాఫ్ కూడా బెత్తని పోలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఎవరు? ఆయన అంటే ఇక్కడ ప్రభు అయిన యెషువా, యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది ఈ మాట. పై వచనాలు చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం అంటే తండ్రి స్వరూపము. సో పరమ తండ్రి స్వరూపం కలిగిన వారు. ఆయన మహిమనంతటను విడిచిపెట్టి, చూడండి ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎవరి కోసం వచ్చారు ఈ లోకానికి? ఎలా వచ్చారో చూడండి. మనుషుల పోలికగా పుట్టి, మనుష్యుడు అంటే వావును సూచిస్తూ ఉంది. సో ఆ పోలికను ధరించుకొని ఈ తన మహిమనంతా కూడా పరలోకంలో విడిచిపెట్టి ఈ లోకానికి ఎలా వచ్చారు? దాసుని స్వరూపం ధరించుకొని. చూడండి, దాసుని అంటే ఎంతగా తగ్గించుకున్నారో మనకు అర్థమవుతుంది. దాసుడు అంటే పనివాడుగా అని మనం చూస్తాం, సేవకుడుగా మనం చూస్తాం. సో దాసుని, అందుకని పరిచర్య చేసేవాళ్ళని, సువార్త పని చేసేవాళ్ళని ఏమంటామంటే దాసులు అంటాం, పరిచారకులు అంటాం కదా, సేవకులు అంటాం. అంతగా తగ్గించబడిన వారుగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారే తన్ను తాను ఆ విధంగా తగ్గించుకొని పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఆ మహిమనంతా కూడా విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టపరుస్తుంది. సో అలాగే తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, చూడండి, ఆకారమందు ఆయన దేవుని కుమారుడు. యోహాను సువార్తలో మనం చూస్తాం ఆయన దేవుని కుమారుడిగా చూపిస్తా ఉన్నాడు. మనుష్య కుమారుడిగా మార్కు సువార్త చెప్తూ ఉంది. సో అలాగే ఒక రాజుగా మత్తయి సువార్త చెప్తుంది. చూసారండి, ఒక సేవకుడిగా మార్కు సువార్త చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క సువార్తలన్నీ ఆయన ఏమై ఉన్నారో చెప్తా ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారండి, ఆయనే మనకి అంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఎంతగా తగ్గించబడి ఉండాలి? సో మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతుంది అంటున్నారు? తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అంటున్నారు కదా. సో మత్తయి సువార్తలో కనిపిస్తుంది. మనం మనం ఎంతగా తగ్గించుకుంటే మనం అంతగా హెచ్చింపబడతాం, మనుషుల ఎదుటను అలాగే దేవుని ఎదుటను. దేవుని దృష్టిలో మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. అప్పుడు మనం ఆయన సమక్షంలో మనం హెచ్చింపబడతాము అనే విషయం మనం మర్చిపోకూడదు. అందుకని అంటున్నారు కదా, 5వ వచనంలో ఏమంటారంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిండుడి. ఆ మనస్సు కలిగి ఉండాలండి. ఆయన ప్రభు అయిన క్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఏం చేశారు? ఆ గె ప్రభువు శిలువ మరణం వెళ్ళక ముందు ఆ యొక్క పస్కా విందు ఆచరించేటప్పుడు ఆ శిష్యులందరి సమక్షంలో శిష్యులందరితో ఆ భోజనం చేసేటప్పుడు, ఆఖరి ప్రభురాత్రి భోజనం అంటాం కదా, ఆ భోజనం చేసేటప్పుడు పస్కా విందు అది. ఆ విందు చేసేటప్పుడు ఆయన లేచి నడుముకు తువాలు కట్టుకొని ఆ ప్లేట్లో పళ్ళెంలో నీళ్లు పోసుకొని ప్రతి ఒక్క శిష్యుని పాదాలు కడిగారు. చూసారండి, ఆయన యాక్చువల్గా ప్రభువారు గురువు గారు వాళ్ళందరికీ 12 మందికి గురువు అని బోధకుడు అని పిలువబడిన వారు, ప్రవక్త అని యాజకుడు, అంతటి గొప్ప దేవుడు కుమారుడు తన్ను తాను తగ్గించుకొని
ఎంతగా తగ్గించుకున్నారంటే శిలువ మరణము పొందినంతగా. కాబట్టి ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. పౌలు గారు కూడా అంటారు ఒక దగ్గర, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు క్రీస్తు ఎవరో, ఆయన ఎలా ఉంటారో తెలియకపోతే కనీసం మీ ఎదుటిగా కనిపిస్తున్న నన్ను పోలి నడుచుకోండి అంటారు. అలాగే మనం దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము ఎలాగ నడుచుకోవాలంటే ఆయనను పోలి నడుచుకోవాలి. మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈయన క్రీస్తు బిడ్డ, ఈయన దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ, దేవుని కుమార్తె అని చెప్పుకోవాలి లోకం. అంతగా మనం కనిపించాల. మన ఆకారం, మన వేష భాషలన్నిట్లో కూడా ఆయన పోలి నడుచుకోవాల్సిన వారం కొన్నాం. కాబట్టి ఈ కాఫ్ ఏం చెప్పిస్తుందంటే ఆయనను పోలి ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు యెషువా మషియాకు వారిని పోలి ఉన్నట్టుగా చూస్తుంది కాఫ్. కాఫ్‌లో కూడా క్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. సో, కాఫ్ అనేది చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వంగి ఉన్నట్లుగా చూస్తాం. అంటే తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనకిక్కడ చూపిస్తా ఉంది కాఫ్. అంటే లోకంలోను, అలాగే దేవుని ఎదుట తగ్గించుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడు మనం ఆ విధంగా ఉండగలుగుతాము అంటే, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్నీ కూడా మనం అవలంబించినప్పుడు, అనుసరించినప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు ఆ విధమైన స్థితి మనకు కలుగుతుంది. దేవుని ఎదుట మనకు గొప్ప ఆధిక్యత కలుగుతుంది. అయితే కాఫిన్ కిన్నెరెట్, కిన్నెరెత్ అని మనం ఒక పేరెన్ను. కిన్నెరత్ అని దేన్నంటాం? గలిలయ సముద్రం అని ఒకటుంది. మనం గలిలయ సముద్రం అని చెప్తాం కదా! దానికి కిన్నెరెతు అనే పదం ఉంది. సో, ఈ యొక్క పదం యాక్చువల్‌గా ఈ న్యూ టెస్ట్‌మెంట్‌లో వచ్చింది కాదండి. ఇదెప్పుడు సంఖ్యాకాండం అంటే తోరాలోనే మనకు కనిపిస్తుంటది. సంఖ్యాకాండం 34వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, షెఫాము నుండి సరిహద్దు అయ్యోనుకు తూర్పున రిబ్లా వరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డున తగిలియుండును. ఆనాడు పరమతండ్రి ఆ ఐగుప్తు నుండి విడిపించుకొచ్చిన తర్వాత మోషే గారికి చెప్తారు మోయాబు మైదానంలో అక్కడ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఏ ఏ భాగం ఎలా ఎలా ఉండాలి అనేది సరిహద్దులన్నీ కూడా పరమతండ్రి చెప్తారు. దేవుడే చెప్తారు అక్కడ మోషే గారికి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు పలానా వారికుండాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు పలానా వారికుండాలి అని ఆ 12 గోత్రాలకి ఉత్తర దిక్కును మొదలుకొని, దాని వరకు నుండి మొదలుకొని బెయర్షెబా వరకు ఉత్తరమున ఎండ్ పాయింట్, టాప్ పాయింట్ దాను. దాను అంటే జడ్జి. అక్కడ జడ్జి ఎక్కడుంటారు? ఉత్తర దిక్కున ఉంటారు. చూసారండి? పేర్లు కూడా, వాళ్ళ పొజిషన్‌లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంత క్లీన్‌గా పెడుతున్నారో చూడండి. ఎంత స్పష్టంగా సెలవిస్తున్నారో చూడండి. అలాగే ప్రతి అక్షరంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మిస్టరీ లేకపోతే ప్రాధాన్యత మనకు కనిపిస్తుంటది. సో, తూర్పు దిక్కున ముందు నార్త్ సైడ్, ఉత్తరం సైడ్ అంటే హైయెస్ట్ ప్లేస్‌లో హైయెస్ట్ పర్సన్, జడ్జి, న్యాయాధిపతి పరమ తండ్రిని సూచిస్తా ఉంది. అక్కడ నుండి బెయర్షెబా వరకు అంటే బాగా సౌత్ ఎక్స్‌ట్రీమ్ పాయింట్ బెయర్షెబా వరకు ఆ ప్రాంతాలన్నిటినీ కూడా పరమ తండ్రి ఇచ్చి చూపించారు. అయితే ఒక గోత్రానికి ఇక్కడ, అక్కడ నుండి రిబ్లా నుండి అంటే షెపాము సరిహద్దు నుండి అయ్యోను అంటే ఇక్కడ చూడండి ఆయిన్ అంటాం మనం. ఆయిన్ అంటే కన్ను. చూసారండి? ఇక్కడ తెలుగులో మనం చూసినట్లయితే కరెక్ట్‌గా ఆయున్ అనే పదం వస్తది. కానీ అక్కడ నేను మిగతా లాంగ్వేజ్‌లోకొచ్చేటప్పటికి అక్కడ పేర్లు మారిపోతుంటాయి. ఆ పేర్లు మారుతుంటే ఆ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంటది. కానీ మనకు తెలుగులో కరెక్ట్‌గా కనిపిస్తది. అయితే అక్కడ నుండి తూర్పున ఈ సరిహద్దు ఎక్కడి వరకు? రిబ్లా వరకు. అక్కడ నుండి తూర్పున ఆ యొక్క కిన్నెరెతు అనేది ఒక సముద్రంగా మనం చూస్తాం. సో, ఇది యాక్చువల్‌గా ఒక మంచినీటి సరస్సు. ఇజ్రాయెల్‌లో ఒక గొప్ప అసెట్ ఇది. వాళ్ళకి ఆ ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా
డ్రింకింగ్ వాటర్ దీని నుండే సప్లై అవుతుంది. అక్కడ సిరియాకి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వాళ్ళే సప్లై చేస్తారు. మంచినీళ్ళు క్లీన్ చేసి ఫిల్టర్ చేసి ముస్లిం కంట్రీ పాలస్తీనాకి వాళ్ళకి లిబియాకి అందరికీ వీళ్ళే సప్లై చేస్తుంటారు. చూసారండి. అయినా కానీ వాళ్ళు వీళ్ళ మీద తిరుగుబడుతూనే ఉంటారు. చూడండి ఇక్కడ ఆ సరిహద్దును చూపించటం కోసం కిన్నెరెతు అనే పాయింట్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో కూడా ఆ పేరు కనిపిస్తుంటుంది. తర్వాత యెహోషువ గ్రంథంకి వచ్చేటప్పటికి అక్కడ ఆల్రెడీ డివైడ్ చేస్తుంటాయి. ఇక్కడేమో పరమ తండ్రి సెలవిస్తారు, నువ్వు ఈ భాగం వాళ్ళకి ఇవ్వమని. అక్కడ యెహోషువ గారు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత వారికి భాగాలుగా విభజించి పరమతండ్రి ఏమైతే సెలవిచ్చారో ఆ విధంగా విభజించి ఎవరికి రావాల్సిన భాగం వాళ్ళకి అలాట్ చేస్తారు. సో, అలాగా ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూస్తాం. అయితే యెహోషువ గ్రంథంలో 4 సార్లు ఈ పదం కనిపిస్తుంది. కిన్నెరెతు అంటే ఈ యొక్క పేరు కిన్నెరెతు అనేది పూర్వకాలం నుండి కూడా వస్తున్నటువంటి పదం ఇది. చూసారండి. అలాగే మన కిన్నెరెతు అంటే యాక్చువల్‌గా ఇది ఒక సీ అంటారు. యాక్చువల్‌గా సీ కాదు గానీ ఒక సరస్సు ఇది యాక్చువల్‌గా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాతలో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక దేశంగా కూడా చూపిస్తా ఉన్నారు. రాజుల గ్రంథంకొచ్చేటప్పటికి ఈ ప్రాంతమంతా కూడా ఒక దేశంగా, ఒక రాజధానిగా కూడా మనకు చూపిస్తూ ఉంటారు. ఇది చూడండి, ఈ భాగమంతా కూడా పెద్ద పట్టణం ఇది యాక్చువల్‌గా. ఆ రాజులు మొదటి రాజులు 15వ అధ్యాయం 20వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని కిన్నెరెతు పట్టణము అని చూపిస్తా ఉన్నారు. చూడండి, కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును, దానును, అబెల్బేత్మయకాను, కిన్నెరెతును, నప్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. చూసారండి, ఈ పేర్లన్నీ దేశపు పేర్లు. కిన్నెరెతు, నప్తాలి నప్తాలి అలాగే జబూలూన్, ఈ ప్రాంతాలన్నీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి పేర్లన్నమాట ఇవి. సో, ఇక్కడ కిన్నెరెత్ ఉంటది లెఫ్ట్ సైడ్ దక్షిణాన. ఆ రైట్ సైడ్ వచ్చేసి యార్దాను నది ఇటు సైడ్ వచ్చేసి నప్తాలి, జబూలూన్, ఇంకా కిందకొచ్చే జబూలూన్ అనేది ఉంటది. యాక్చువల్‌గా దీనికి వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? యార్దాన్ నది నుండి వస్తది. యార్దాన్, ఈ యార్దాన్ క్యాచ్‌మెంట్ ఏరియా ఇదంతా కూడా. అంటే సిరియా వస్తది, ఇటు మెసొపొతేమియా వస్తది, ఇటు అష్షూర్, ఈ ప్రాంతాలన్నీ కూడా దీని క్యాచ్‌మెంట్ ఏరియా. అక్కడి నుండి బయలుదేరి యార్దాను రివరు ఈ దీనిలోకొచ్చి కలిసి మరలా ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వెళ్ళి మృత సముద్రంలో కలుస్తుంది. సో, ఇది చాలా మంచి వాటరు. యొర్దాను అంటేనేమో మరణాన్ని సూచిస్తుంది. మరణం అంటే ఈ యొక్క నీరు యొర్దాను నిధి, మరణము అనే నీరు దీంట్లోకి వచ్చి మంచిగా అయిపోతుంది. గలిలయ సముద్రంలో పడి మంచి నీరుగా అవుతుంది. ఇక్కడ నుంచి ఆ మంచినీరు మరలా ప్రయాణించి ఎక్కడికెళ్తుంది? మృత సముద్రంలోకి వెళ్తుంది. చూడండి. అయితే ఒకానొక దినం వస్తదట. ఆ దినాన మృత సముద్రం అంతా కూడా ఈ నీరు ఎక్కడైతే పడుతుందో ఆ మృత సముద్రం అంతా కూడా మంచి నీరుగా అవుతదట. చూడండి, అప్పటి వరకు దేవుడు పర్మిట్ చేస్తున్నారు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండు అని. చూసారండి. అయితే ఇక్కడ కిన్నెరెతు, నప్తాలి, జబూలూను ఈ ప్రాంతాలన్నిటిని ఏమంటారంటే తర్వాత గలిలయ ప్రాంతం అంటారు. క్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు ఈ ప్రాంతాన్ని? అంటే ఇక్కడ మహా భయంకరమైనటువంటి పాపంతో నిండి ఉంది ఈ ప్రాంతాలన్నీ. యాక్చువల్‌గా ఈ కిన్నెరెతు అనేది హెడ్‌క్వార్టర్, ఒక డిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత. సో, క్యాపిటల్ అయిపోయింది ఇది. చూసారండి. అయితే ఇక్కడ చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పటికి ఈ యొక్క కిన్నెరెతు కాస్త పేర్లు మారుతూ ఉన్నాయి. సో, ఇక్కడ జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి. సో, ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఆయన దగ్గరికి పడిపోయేవారు. ఆయన మీద పడిపోయేవారు.
సో, గుంపుగా వచ్చి. ఎందుకంటే, ఆయన ఏదో అద్భుతాలు చేస్తారని చూడటానికి, లేపోతే ఆయన చెప్పే మాటలు వినటానికి ఎంతో ఆసక్తితో పరుగులెత్తుకొని వచ్చేవాళ్ళనమాట. ఆ విధంగా ఒకానొక సమయంలో ఇక్కడున్నప్పుడు ప్రజలందరూ వచ్చినప్పుడు ఏమైందంటే, ప్రభువైన క్రీస్తు వారు అక్కడ 2 దోణిలు చూస్తారు. వాళ్ళేం చేశారు, రాత్రంతా కష్టపడి అక్కడ దోణిలు దిగి వలలు కడుక్కుంటున్నారు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఇక్కడికొచ్చి, ఆ దోణిలో సీమేను దోణిలో ఎక్కి కూర్చొని కొంచెం లోపలికి నడిపించమన్నారు. కొంచెం లోపలికి నడిపించిన తర్వాత దానిలో కూర్చొని ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సువార్తను బోధించినట్లుగా చూస్తాం. సో, నిజంగా ఆ తర్వాత ప్రభువైన క్రీస్తు వారు చెప్తారు. అయితే మీరు ఈ దోణెను కొంచెం లోతుగా నడిపించి మీ వల వేయండి అంటాడు. చూసారండి. అప్పుడు రాత్రంతా కష్టపడ్డాం. అయినా గానీ నీ మాట చొప్పున మేము వల వేస్తాం. చూసారండి. అక్కడ లోబడే స్వభావం కనిపిస్తా ఉంది. మనం ఎప్పుడైతే పరమ తండ్రికి లోబడతామో దేవుని యొక్క కృపకు మనం పాత్రలవుతాం. ఎప్పుడైతే ఆయన మాట విని వలలు కడిగేసుకున్నారు, ఇంటికెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికిని ప్రభువారి మాట విని అప్పటికి ఇంకా వాళ్ళు శిష్యులుగా అవ్వలేదు. చూసారండి. వెరీ స్టార్టింగ్ అన్నమాట. అయితే ప్రభువారు చెప్పిన మాట ప్రకారం వల వేయగా వారికి విస్తారమైన చేపలు పడినాయి. ఆ చేపలు లాగలేక ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచి వారికి హెల్ప్ చేయించుకున్నారు. సహాయం చేసుకున్నారు. అయి చూసినట్లయితే 2 దోణెల నిండా నిండిపోయిందంట ఆ చేపలు. చూసారా? ఆ తర్వాత ఆశ్చర్యపడిపోయి, "అయ్యా! నేను పాపాత్ముడిని." పేతురు గారు అంటారు, సీమోన్ గారు. "నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టండి. నన్ను విడిచిపెట్టండి." చూసారండి. నేను అర్హుడని కాదు. మీ దగ్గర మిమ్మల్ని చూడటానికి కానీ, అని అంతగా తగ్గించుకుంటాడు ఆయన కూడా. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో, "నీవు చేపలు పట్టువాడవు కాదు, మనుషులను పట్టు జాలరుగా నిన్ను చేస్తాను" అన్నారు. అక్కడిచ్చారు వాగ్దానం. సో, ఆ మాట విని వెంటనే ఆ వలలు విడిచిపెట్టి, ఆ చేపలు, ఆ దోణెలన్నీ విడిచిపెట్టేసి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. చూసారండి. అది కమిట్మెంట్ అన్నమాట. అయితే అక్కడ గెన్నేసరతు అనే పేరు చెప్పబడుతుంది. మనం యోహాను సువార్తలో చూసినట్లయితే అటు తర్వాత యేసు తిబిరియ సముద్రము అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా తిబిరియ సముద్రం అని కూడా చెప్పబడుతుంది. దీన్ని ఇక్కడికొచ్చినప్పుడు తిబిరియ సముద్రం దగ్గర 5,000 మందికి ఆహారం పెట్టిన విషయాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం మొదటి వచనంలో. సో, ఇది గెన్నేసరతు అంటాం. గెన్నేసరతు అనేది యాక్చువల్‌గా గ్రీక్ వర్డ్ ఇది. సో, కిన్నెరెతు అనేది హీబ్రూ వర్డ్. కిన్నెరెతు. సో, తర్వాత గలిలయ, నప్తాలి పేర్లన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినియి. అయితే ఈ యొక్క చూడండి, ఇది గెన్నేసరతు లేకపోతే కిన్నెరెతు సముద్రం. ఇది దక్షిణ భాగం యాక్చువల్‌గా మనం చూస్తున్నాం. దక్షిణ భాగం పార్ట్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ కన్‌ఫ్లూయెన్స్ పాయింట్ ఇది యొర్దాను రివర్. ఇక్కడి నుంచి మరలా బయలుదేరి వెళ్ళి మృత సముద్రం వరకు వెళుతుంది ఈ రివర్. సో, ఇది యాక్చువల్‌గా బార్డర్ ఇది యాక్చువల్‌గా. ఒకప్పుడు ఇది యాక్చువల్‌గా బార్డర్ లైన్ టు ది ఆఫ్రికా అండ్ అరేబియాకి బార్డర్ లైన్‌గా ఉండేది ఈ రివర్. ఆ తర్వాత తర్వాత సూయజ్ కెనాల్ మారిందది. అయితే ఇది మృత క్షమించండి, గలిలయ సముద్రం అని పేరు. సో, దీన్ని మనం చూసినట్లయితే దీని యొక్క సైజ్ కూడా చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తుందో. మాక్సిమం లెంత్ అంటే నార్త్ సైడ్ నుంచి ఈ పాయింట్ వరకు మనం చూసినట్లయితే 21 కిలోమీటర్స్ ఉంటుంది. 21 కిలోమీటర్స్. అలాగే విడ్త్ మాక్సిమం మధ్యలో కొద్దిగా వెడల్పు ఎక్కువగా ఉంటది. ఆ ప్రాంతంలో 13 కిలోమీటర్స్ ఉంది వెడల్పు. సో, దీని యొక్క ఆహ్, యావరేజ్ డెప్త్ వచ్చేసి 25 మీటర్లు అంటే 84 అడుగులు. 84 అడుగులంటే చూడండి 8 ఫ్లోర్‌ల హైట్ కలిగిన బిల్డింగ్ హైట్ కలిగినంత లోతు ఈ యొక్క గలిలీ సముద్రానికి ఉందన్నమాట. సో, దాంట్లో మాక్సిమం వాటర్ కూడా 1 క్యూబిక్ మీటర్ దగ్గర దగ్గర 1 క్యూబిక్ మీటర్ ఉంటది. అంటే 1 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటదన్నమాట. అయితే ఇక్కడ ఇది కూడా యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, "అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు.
పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను నదిని యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయొచ్చున్నాడు. చూడండి, యెషయా ఎప్పుడున్నారు? క్రీస్తు ప్రభు వారికి ముందు 740 సంవత్సరాలకు ముందున్నారు. ఆయన అప్పుడు ప్రవచిస్తున్నారు, ప్రభు అయిన క్రీస్తు వారు వస్తారు, ఆ ప్రాంతాన్ని మహిమగల ప్రాంతంగా చేస్తారు అని. చూసారండి, నప్తాలి దేశం అంటే ఇటుపక్క ఉన్నది నప్తాలి, జబూలూను, ఆ ప్రాంతాలన్నీ. సో ప్రభు అయిన క్రీస్తు యెషయా గ్రంథంలో చెప్తారు ఒక మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారండి, ఆ వెలుగే ప్రభు అయిన క్రీస్తు వారు. ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపుతారు అనేది ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నారనమాట. అందుకని ఈ ప్రాంతాలన్నీ కూడా పాపం, ఘోరమైన పాపాలతో నిండిపోయి ఉన్నాయి. అందుకని ఏమన్నారంటే మరణఛాయ గల దేశ నివాసులు అంటున్నారు. చీకటిలోను మరణఛాయ గల లోయలోను నివసించుచున్న ప్రజలు అని చెప్పి లూకాసు వార్తలు కూడా చెప్పబడుతుంది. సో ఆ ప్రాంతం అంతా ఇటు కిన్నెరెతు, అలాగే నప్తాలి, జబూలూను, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నమాట. ఇవన్నీ నప్తాలి పేరు, ఇది యాక్చువల్గా వ్యక్తి పేరు. నప్తాలి ఒక వ్యక్తి, ఆయన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రదేశాన్ని నప్తాలి ప్రదేశం. అయితే ఇక్కడ చూడండి, కిన్నెరెత్, కాఫిన్, కిన్నోర్. కిన్నోర్ కిన్నూర్ అనేది ఆ పదంలో కాఫ్ ఉంది. కాఫ్ అంటే కిన్నూర్ అనే అర్థం కూడా వస్తుంది. అది ఎలాగో మనం చూద్దాం. యాక్చువల్గా కిన్నూర్ అంటే కాఫ్, యోద్, నూన్, వావ్, రేష్. కిన్నోర్ అంటాం. కిన్నోర్ అంటే యాక్చువల్గా ఏంటి? హార్ప్ లేకపోతే లైర్. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది ఎక్కడో ఎవరు ఉపయోగించారు? దావీదు గారు చిన్నతనం నుండి కూడా ఈ ఇన్స్ట్రుమెంట్‌ని ఉపయోగించారు. ఆయన చేతిలో ఉన్నది చూడండి, దీన్ని కిన్నూర్ అంటారు. కిన్నూర్. సో ఇది ఎలా ఉంది? పైకి తిప్పి చూస్తే యూ షేప్‌లో కనిపిస్తది. కానీ ఇటు లెఫ్ట్ సైడ్‌కి తిప్పితే ఏమవుతది? అది కాఫ్ లాగా ఉంది. కాఫ్. అందుకనే దీన్ని కిన్నూర్ అన్నారు. సో దీనికి ఎన్నున్నాయి స్ట్రింగ్స్ ఏంటంటే 10 స్ట్రింగ్స్ ఉంటాయి. 10 స్ట్రింగ్స్. చూడండి, కీర్తనకారుడు ఈయన చిన్నతనం నుండి గొర్రెలను కాచుకునేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ఈయన చేతిలో ఉండేది. ఆ ఇన్స్ట్రుమెంట్‌తోని పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలను వాచ్ చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఆయన తన పని చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్‌తోని పరమ తండ్రిని స్తుతించి ఆరాధించేవాడు, ఘనపరిచేవాడు. అందువల్ల గొప్ప గాయకుడిగా మనం తీర్చిదిద్దబడినట్లుగా మనం చూస్తాం. మనం చిన్నతనం నుండి ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అందులో మంచి నిపుణత కలిగిన వారంగా తీర్చిదిద్దబడతాం. అందుకని చిన్న పిల్లలను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటున్నారు. పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. చూసారండి, దావీదు చిన్నతనం నుండి పరమ తండ్రి ఎదుట భయభక్తులు కలిగిన వాడుగా ఉండి ఆయనను స్తుతిస్తూ ఆరాధించేవాడు కాబట్టి ఆ గొర్రె పిల్లల మందల్ని, ఆ తోడేలు వచ్చినప్పుడు, అలాగే సింహం వచ్చినప్పుడు వాటిని పట్టుకొని చీల్చి వేసినట్లుగా మనం చూస్తాం. వాటిని పట్టుకొని చీల్చి ఆ గొర్రె పిల్లలను విడిపించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యవనస్తుడిగా ఉన్నప్పుడు గొల్యాతుని హతమార్చిన విషయం చూస్తాం. చూసారండి, పరమ తండ్రి ఆయనతో ఉన్నారు. సో ఎప్పుడు మనం ధ్యానపూర్వకంగా మనం ఆయన సన్నిధిలో మన పనులు చేసుకుంటున్నా కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఆ పనుల్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మనకి ఎన్నో ఆధిక్యతలు, ఎన్నో అద్భుత కార్యాలు మన ద్వారా పరమ తండ్రి చేస్తారు. సో చూడండి, కీర్తన 33 అధ్యాయంలో ఒక మాట చూద్దాం. కీర్తనలు 33 మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూసారండి, యథార్థవంతులకు శోభస్కరం, ఎంతో మంచిదట స్తుతి చేయటం. రెండవ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి.
10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. చూడండి ఇక్కడ 10 తంతుల స్వరమండలము. 10 తంతులు అంటే 10 స్ట్రింగ్స్ అన్నమాట. సో, ఇందాక మనం ఫస్ట్ పాటలో ఇదే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆయనను ఆరాధించటం, ప్రార్థించటం, పరిణితి చెందటం 10 తంతుల సితారా నాకు గుర్తొచ్చేవాళ్ళు. చూసారండి. 10 తంతులు అంటే 10 స్ట్రింగ్స్ అన్నమాట. అలాగే మన స్వరంలో కూడా 10 తంతులుంటాయి. అంటే 10 శబ్దాలతో కూడినటువంటి స్వరం వస్తదట. చూసారా? యాక్చువల్‌గా అది స్వరాలు 7 అంటాం కానీ, అది మనకి స్పీచ్ ఆర్గన్‌లో ఆ పాట పాడేటప్పుడు 7 స్వరాలు వస్తాయి. 10 స్వరాలు వస్తాయట. అందుకని 10 తంతులు అని చెప్పబడుతుంది. అలాగే ఈ స్ట్రింగ్స్ వాయించేటప్పుడు చూడండి 10 ఫింగర్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఇవి కూడా 10 తంతులుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు మన చేతులతో కూడా 10 తంతులతో అంటే మన చేతి వ్రేళ్ళతో కూడా అంటే క్లాప్స్ కొడుతూ కూడా మనం ఆరాధించాలి. సో, 10 తంతుల స్వరంతోను, స్వరమండలముతోను, 10 తంతుల హ్యాండ్స్‌తోను, కాప్స్‌తోను అలాగే 10 తంతుల ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కూడా. వీటన్నీ కూడా కాఫ్‌ని సూచిస్తా ఉంది. చూసారండి? కాబట్టి మనం వాద్యాలతో మనం స్తుతించాలి. దావీదు చాలా వాద్యకారులను ఏర్పాటు చేశారు. దేవాలయంలో నిత్యము ఆరాధించటానికి 4000 మందిని ఏర్పాటు చేశాడట దావీదు రాజు అయిన తర్వాత. అంటే డిఫరెంట్ వర్క్. యాజకత్వం చేసేవాళ్ళు, ఆ పరిచర్య చేసేవాళ్ళు, పరిచారం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు. 24 అవర్స్ వాళ్ళని పెట్టేశాడనమాట. 4000 మందిని నియమించి. అందరికీ కోరహు, కహాతు ప్రధానంగా ఉండేవాడు. మూడో వచనంలో ఏమంటారు? ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. చూసారండి? ఉత్సాహ ధ్వనితో, సంతోషంతో, ఆయన సన్నిధిలో ఉల్లాసంతో మనం పాటలు పాడి ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. పౌలు గారు బంధించబడి కూడా జైల్లో ఉండి, చెరసాలలో ఉండి, సంకెళ్లతో బంధించి, కాళ్ళకి బోండాలేసి బిగించినప్పుడు కూడా ఏం చేశారు? పాటలతో ప్రార్థించారు. పాటలు ప్రార్థించటానికి, ప్రార్థనతో ఉన్నటువంటి పాటలున్నాయి. ఆయనను స్తుతించేటువంటి పాటలున్నాయి. ఇంకా మనం ఇంకెన్నో విధాలుగా ఉంటాయి పాటలు. కాబట్టి మనం ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆ దినాన ఏమైంది? సంకెళ్ళు ఊడిపోయినాయి అంతే. భూమి వణికిపోయింది. భూమి బ్రద్దలైంది. తాళాలు ఓపెన్ అయిపోయినాయి. ద్వారాలన్నీ తెరుచుకున్నాయి. చూసారండి? ఆ పాటలతో పాడినప్పుడు, పాటలతో ప్రార్థించినప్పుడు అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. వీళ్ళ సంకెళ్ళు ఊడిపోవటమే కాదు, ఆ యొక్క పెద్ద డోర్స్, ఇనప డోర్స్ ఓపెన్ అవ్వటమే కాదు, సరసాల ఆ పునాదులు కదిలిపోయినాయట. చూసారండి? దాన్ని పట్టుకొని ఆ శతాధిపతి ఏం చేశాడు? తాను పూడ్చుకుపోయాడు. అంటే వీళ్ళు డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. ఖైదీ గనక ఒక వ్యక్తి చేతిలో నుండి తప్పించకపోతే, ఆ ఖైదీకి పడే శిక్ష అతనికి పడుతుంది ఆ దినాల్లో. అందువల్ల ఈ శిక్ష ఎంతమంది తప్పించుకున్నారు కాబట్టి, ఆ శిక్ష నాకు ఎలాగో పడుతుందనుకోని తన్ను తాను పొడుచుకుపోయాడు. చూసారండి. అయినా గాని అప్పుడు పౌలు గారు చూసి, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం. నువ్వు ఏ హాని చేసుకోవద్దు. చూసారండి. ఆ దినాన ఆ ఇంటి వారందరికీ రక్షణ వచ్చినట్టుగా మనం చూస్తాం. చూసారండి. 10 తంతుల స్వరంతో పాడినప్పుడు ఏం జరిగింది? అక్కడికి ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక వ్యక్తి గాదు, ఆ కుటుంబం అంతటికి రక్షణొచ్చింది. కాబట్టి మనం పాటలతో ఆయనను స్తుతించాలి. అది కూడా ఆయన పరిచర్యలో ఒక భాగమే. పాటలు పాడటం, పాటల ద్వారా సువార్తను ప్రకటించటం. సో, కిన్నోర్ అనేది హార్ప్. ఇక్కడ చూడండి. కిన్నోర్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కిన్నెరెత్. చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే కిన్నెరెత్ అనేది సముద్రం. గలలే సముద్రం. కిన్నోర్ అనేది ఇన్‌స్ట్రుమెంట్ వాయించేది. ఈ 2 ఒకే షేప్‌లో ఉంటాయి. మీకు సుమారుగా చూడండి. ఇది కిన్నెరెతు సముద్రం. సో, ఇది ఎలాగుందో ఈ హార్ప్ కూడా అలాగుంది చూడండి. కిన్నోర్ కూడా అలాగుంటది.
సో మీరు ఇజ్రాయెల్ గనుక వెళితే ఈ డేవిడ్ హార్ప్ షేప్‌లో ఒక బ్రిడ్జి ఉంటది. మీరు అది చాలా ఫేమస్ అన్నమాట. అది టెల్ అవివ్ దగ్గర అటు సైడ్ ఉంటది. సో ఎక్కడ దాని బేస్ ఎక్కడుంటది? ఒక సైడే ఉంటది. ఒక సైడ్ ఓపెన్‌గా ఉంటది. నీకు పునాది ఒక దాని మీదే ఉంటది. సో ఆ బ్రిడ్జి అంతా కూడా ఒక దాని మీద నిలబడి చుట్టూ తిరిగొస్తది. అది ఆ స్ట్రింగ్స్ మనకు చక్కగా కనిపిస్తాయి. అది లాంగ్ సైట్ బాగా లాంగ్ సైట్ నుండి చూస్తే గనక ఈ డేవిడ్ హార్ప్ లాగా కనిపిస్తదది. ఆ షేప్‌లో తయారు చేశారు. సో కిన్నోర్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కిన్నెరెత్. కిన్నెరెత్ చూడండి ఇక్కడ 4 అక్షరాలు కనిపిస్తున్నాయి. అలాగే కిన్నోర్ ఇక్కడ కూడా 4 అక్షరాలు. లాస్ట్‌లో రేష్ కనిపిస్తది ఇక్కడ. ఇక్కడ కిన్నెరెత్తులకు సముద్రంకి టౌ కనిపిస్తది. టౌ అనేది నిబంధన, ఒక గుర్తు, సైన్ కదా! రేష్ అనేది హెడ్. సో హెడ్ కిన్నెర ఉపయోగించేది ఎవరు? ఒక వ్యక్తి చూసాడండి. కిన్నోర్. అలాగే కాఫ్ ఇన్ కెటర్. కెటర్ మీన్స్ క్రౌన్, కిరీటము. కాఫ్, టౌ, రేష్. రేష్ వ్యక్తి, మనిషి యొక్క తల. అలాగే టౌ నిబంధన, సైన్ గుర్తు. తల మీద ఒక గుర్తు పెడుతున్నారు. ఎవరికి? కాఫ్ పరమతండ్రి యొక్క హస్తం. అదేంటిది? హస్తంతో ఒక గుర్తు ఒక వ్యక్తికి అందిస్తున్నారు. ఒక కిరీటాన్ని అనుగ్రహిస్తున్నారు. సో దీన్ని కెటర్ అంటారు. కెటర్ క్రౌన్. ఈ క్రౌన్ ఎవరెవరికి ఇచ్చేవాళ్ళు అప్పుడు పూర్వకాలంలో? మొట్టమొదటిగా యాజకులకి ఇవ్వమని చెప్పి పరమతండ్రి సెలవిచ్చారు కదా! నిర్గమాకాండం 29వ అధ్యాయంలో 6, 7 వచనాలు చూస్తే యాజకులకు ఆ యొక్క కిరీటం ఉంచమని చెప్తారు. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి. చూసారండి? యాజకునికి వస్త్రాలతో సహా పరమతండ్రే సెలవిచ్చారు. అవి ఏ రంగుల్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలని కూడా అన్నీ సెలవిచ్చారు. ఆ వస్త్రాల పైన ఏముండాలి, ఏ డిజైన్ ఉండాలి కూడా పరమతండ్రి సెలవిచ్చారు. అలాగే పాగా మీద ఏముండాలి? ఆ పరిశుద్ధ కిరీటం ఉంచాలి. ఇది డయోడేమ్ అంటాం. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. కిరీటము పెట్టిన తర్వాత అభిషేక తైలం, ఇది చాలా పవిత్రమైన తైలం. సో ఈ తైలాన్ని తయారు చేయడానికి నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనకు చెప్తారు. సో ఏ విధంగా తయారు చేయాలి, ఏ పాలలో తయారు చేయాలి, ఎంత క్వాంటిటీలో తయారు చేయాలి, అది తయారు చేసి చాలా పగడ్బందీగా ప్రిజర్వ్ చేయమంటున్నారు. అది అన్యాక్రాంతంగా వాడకూడదు. అన్యుడెవడు టచ్ చేయకూడదు. వేరే యాజకులు తప్ప వేరే ఎవ్వరు కూడా టచ్ చేయకూడదు. చూసారండి? అక్కడ 30వ అధ్యాయంలో చాలా స్పష్టంగా సెలవిస్తారు. అది తయారు చేసే విధానం. ఆ దానితోని ఆ యాజకులను అభిషేకించాలి. ఆ తర్వాత అదే తైలంతో రాజులను కూడా అభిషేకించారు. ఆ తర్వాత ఆ అభిషేకంను ప్రవక్తలకు అభిషేకించారు. అలాగే రాజులను అభిషేకించారు. క్రీస్తు ప్రభువారి కాలంకొచ్చేటప్పటికి అది డెడ్ బాడీస్ మీద కూడా పోయటం జరిగింది. అందుకని ఆ ప్రభువారు చనిపోయినప్పుడు ఆయనెవరు? ఆహ్, మత్తయి అరిమత్త యోసేపు, అరిమత్త యోసేపుతో పాటు ఇంకొక ఆయనొస్తారు. నికోదెము. నికోదేమస్. యెస్. నికోదేము ఏం చేస్తాడు? 150 షేర్ల తైలాన్ని తీసుకొస్తాడు. చూసారండి? అభిషేక తైలాన్ని. దేనికి తీసుకొచ్చారు? ఆయన పరిశుద్ధుడు, యాజకుడు. ప్రభువారు యాజకుడు. అలాగా అంత మాత్రమే కాదు. ఆయన ఒక రాజు. చూసారండి? అభిషేకుడు, ప్రవక్త, రాజు, యాజకుడు అన్నీ ఆయన కాబట్టి ఆయనకి ఈ అభిషేక తైలానికి అర్హుడు అనే విధంగా ఆయన 150 షేర్లు తెస్తాడు. ఇక్కడ మనకు నిర్గమకాండంలో ఆ క్వాంటిటీ అంతా చూస్తే 75 షేర్లుగా కనిపిస్తుంది మనకి. ఒక తయారు చేసే విధానం. సో దానికి డబల్ తీసుకొచ్చాడు చూడండి. అంటే ఆయన రెట్టింపుకు అర్హుడు అని. నిజంగా ఆయన చేసిన ఆ యొక్క పని చాలా శ్రేష్టమైనటువంటి పని. నికోదేము చేసినటువంటి పని.
కాబట్టి అభిషేకాన్ని తీసుకొని వచ్చి అభిషేకించమని చెప్తుంటారు. తర్వాత తర్వాత ఏమైందంటే ఆ రాయల్ పీపుల్కి ఈ యొక్క కిరీటాన్ని పెట్టడం అలవాటైపోయింది. ఆ రాణులకు అలాగే స్త్రీలకు ఈ యొక్క కిరీటం పెడుతుండేవాడు. చూడండి ఎస్తేరు గ్రంథంకి వచ్చేటప్పటికి చూడండి 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును చూసారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజ్య కిరీటం ప్రభు అయిన క్రీస్తు వారు పెట్టుకునే కిరీటము డయోడెమ్ అంట. సో దీన్ని వేరే కిరీటంగా చూపిస్తాం. ఇది నార్మల్ క్రౌన్. రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణినిగా నియమించారు. ఆ విధంగా ఎస్తేరు రాణి అయింది. రాణి అయిన తర్వాత ఆమెకి ఒక రాజ్య కిరీటం అలంకరించి ఒక రాణినిగా చేశారు. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు ఒక మాట చెప్తారు. సామెతలు ఒక మాట చెప్పబడుతుంది చూడండి. సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చూశారండి. యోగ్యురాలు అంటే ఒక వ్యక్తి, ఒక మంచి స్త్రీ, గుణవతి అయిన భార్య అంటాం కదా. అలాంటి యోగ్యురాలు భర్తకి ఏమిటంట కిరీటం అంట. చూసారండి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారో చూడండి స్త్రీకి. సో కాబట్టి కెటర్ అంటే క్రౌన్, క్రౌన్ అంటే పామ్, కాఫ్ అంటే ఏంటి ఫామ్, హ్యాండ్ కదా. హ్యాండ్ అనేది ఒక కిరీటం అంట. ఈజ్ కవరింగ్ ద హెడ్. సో హ్యాండ్ ఆ కిరీటం పెట్టడం ఏంటి మీనింగ్ అంటే పరమ తండ్రి యొక్క హస్తం ఆ యొక్క బిడ్డను కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమ దయ అన్నీ కనిపిస్తుంది దాంట్లో. చూసారండి ఆశీర్వాదం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కెటర్ ఈజ్ ద కవరింగ్ ఆఫ్ ద హెడ్, కవరింగ్ ద హెడ్. అలాగే ఒక పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. చూసారండి స్త్రీలు తమ భర్తలకు లోబడటాన్ని బట్టి వారు తమ్మును తాము అలంకరించుకున్నారట. అలాగే అబ్రహాం గారు శారాను ఏమన్నా చూడండి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారండి శారా యజమానుడు అని ఎంతో గౌరవంగా పిలుచుకుందట. చూడండి ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం, మనం చూసినట్లయితే చాలా చాలా సిల్లీగా కూడా మాట్లాడుకుంటారు. ఒరే అరే అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉంటుంది భర్తలను పట్టుకొని. చూసారండి కానీ ఆ విధంగా లేరు అక్కడ. ఎంతగా గౌరవించిందంటే హస్బెండ్ని అబ్రహాము యజమానుడని పిలిచింది. పిలచటం కాదు లోబడింది. మీరును కాబట్టి మనకేమిస్తున్నారు, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల కుదురు. చూసారండి మనం ఏ భయానికి బెదరకుండా మనం ఎప్పుడు ఉంటాం, మనం యోగ్యంగా నడుచుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. యోగ్యంగా మనం మంచి చేస్తే మనం తల ఎత్తుకుని తిరిగే స్థితి కలుగుతుంది. ఒకవేళ తప్పు చేస్తే ఏమవుద్ది, తల దించుకునే స్థితే ఉంటుంది. అందుకనే పోలీసులు దొంగల్ని అనుమానస్తుల్ని ఈజీగా పట్టేస్తారు. మనం పట్టుకోలేం. వారికి తెలిసిపోద్ది వాళ్ళ ముఖం యొక్క కవళికలు, వాళ్ళ యాక్షన్లు, ఫీలింగ్లు తెలిసిపోతాయి. అందుకని యోగ్యంగా మనం నడుచుకుంటే మనకు దేనికి భయపడాల్సిన పని లేదు, దేనికి బెదరాల్సిన పని లేదు. సో అలాగ ఉన్నప్పుడు మనం శారాకి పిల్లలంగా ఉంటాం. అయితే ఇక్కడ చూడండి శారా వృద్ధాప్యంలో అంత యోగ్యంగా ఉండటం వల్ల 100 ఇయర్స్లో కూడా 99 ఇయర్స్లో కూడా ఆమె చక్కగా పిల్లని కన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 21వ అధ్యాయంలో చూడండి ఒక మాట చూద్దాం. ఆ శారా ఏమైపోయిందో 21వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. ఒకానొక సమయంలో అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టిన తర్వాత గొప్ప విందు చేస్తాడు.
కదా! ఆ తర్వాత దాసి బిడ్డ వచ్చి ఈ బిడ్డని అపహాస్యం చేస్తున్నప్పుడు ఈమంటది, "నువ్వు దాన్ని దాసిని పంపించేసేయి. నా ఎదుట లేకుండా" అని పోయి చెప్పినప్పుడు చాలా దుఃఖపడతాడు అబ్రహాం గారు. ఎందుకంటే ఆయన కుమారుడే, ఆయన కూడా ఇష్మాయేలు కదా! అందుకని దుఃఖమొచ్చేస్తది. అప్పుడు దేవుడు అంటున్నారు చూడండి. అయితే దేవుడు, "ఈ చిన్నవాని బట్టియు, నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము." చూడండి ఎంత శ్రేష్టమైన రీతిలో చెప్తా ఉన్నారు. "నీవు ఆమె మాట విను." చూసారండి. ఆమె యాక్చువల్లీ చెప్పిందేంటి? దాసిని పంపించేయి నా దగ్గర ఎదుట నుండి అంది. అది మంచి మాట. కానీ దేవుని దృష్టిలో అది మంచిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె యోగ్యురాలుగా దేవుడు చూస్తున్నారు. చూసారండి. ఆమెకివ్వబడిన కుమారుడే నాకు వారసుడు, వాగ్దాన పుత్రుడు అని అతని ద్వారానే సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు. ఆ వాగ్దానం స్థిరపరచబడాలి. అందుకని చెప్పి నువ్వు ఆమె మాట విను. అందుకని మనం ఎప్పుడైనా కుటుంబాల్లో లేడీస్ మాట విన్న వాళ్ళ కుటుంబాలు చాలా గౌరవప్రదంగా ఉంటున్నాయి. ఎంతో ఉన్నతంగా ఉంటున్నాయి. అలాగే భార్య మాట వినకపోతే ఆ కుటుంబాలు మనం చూడం చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. అందుకని దేవుడు చెప్తున్నారు, "శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడను." చూసారండి. ఇక్కడ దుఃఖపడవద్దు అనే పదం చూసినట్లయితే ఒక మాట వస్తది. చూడండి ఇంకా 22వ వచనం కూడా చూద్దాం. 23వ అధ్యాయం 2వ వచనం. శారా అక్కడ చనిపోవటం చూస్తాం. శారా కానాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బా చూడండి మృతి పొందెను. ఇక్కడ కిరియతర్బా హెబ్రోన్ అనే పదం కనిపిస్తుంది. ఈ హెబ్రోన్ అనే పదం ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చిందంటే ఆ ప్రాంతానికి కిన్నెరెతు అనే ప్రాంతం ఉంది కదా! ఆ పేరుకే హెబ్రోన్‌గా మార్చబడిన తర్వాత కిరియతర్బా. సో, దానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. హెబ్రోన్ అనేది ఇశ్రాయేల్‌లో చాలా ఫేమస్ ప్లేసు. ఇప్పుడు ఆ ప్లేస్ కొద్దిగా మారినట్టుగా మనకు కనిపిస్తుంటది. హెబ్రోన్ అనే పేరు. శారా కానాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందాను. అక్కడ చనిపోయింది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును, ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. చూసారండి. ఇక్కడ దుఃఖపడవద్దు అన్నాడు. ఇక్కడ అంగలార్చటం అన్నారు. ఇక్కడ ఏడ్చుటకు అన్నారు. ఈ మూడిటికి వాడబడిన పదం ఏంటంటే చూడండి ఇక్కడ వెలిబ్ కోఠ. వెలిబ్ కోఠ. ఇక్కడ చూసినట్లయితే కోఠ అనేది యాక్చువల్ పదం. అయితే ఇక్కడ 3 అక్షరాలు కనిపిస్తున్నాయి ముందు. వావ్ ఎందుకుంది అంటే అండ్ అనే పదం వస్తది. లామెడ్ ఎందుకుందంటే టు, ఫర్ లేకపోతే విత్ అనే పదం వస్తది. ఏడ్చుటకును అంటున్నారు కదా! వాటికి సంబంధించిన పదం ఈ 3 అక్షరాలను సూచిస్తుంది. అయితే ఏడ్చుట అనే పదం కెటావ్, కొటావ్ అనే పదం వాడుతుంది. కటావ్, కెటావ్, కొటావ్ ఇవన్నీ ఒకటే పదం. కొటావ్‌గా వాడబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక విచిత్రమైన విషయం మనకు కనిపిస్తుంది. కాఫు చాలా చిన్నగా కనిపిస్తుంది. సో, మిగతా అక్షరాలన్నిటికన్నా కాఫ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎందుకు చిన్నగా కనిపిస్తుంది? కాఫ్ అంటే ఏమనుకున్నాం ఇందాక? కిరీటము అన్నాం. చూసారండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాం. సో, కిరీటం ఏమైపోయింది? చిన్నగా అయిపోయిందంట. శారా చనిపోయేటప్పటికి అబ్రహాం గారి కిరీటం ఏమైపోయింది? తగ్గిపోయింది. అక్కడ మిస్ అయిపోతుంది. ఇక్కడ మిస్ చేయటం దేవునికి ఇష్టం లేక చిన్నగా పెట్టు అన్నారు మోషే గారితో. చూసారండి. పరమ తండ్రి వా వాక్యంలో రాయించిన మాటలు, పదాలు, అక్షరాలు అన్నిటిలో కూడా చాలా మర్మముతో కూడినటువంటి అక్షరాలు, పదాలుగా మనం చూస్తాం. అందుకనే పరమ తండ్రి సెలవిచ్చిన మాట అది. ఒక పొల్లైనను, సున్నైనను తప్పిపోదు. తీసివేయటానికి లేదు, కలపటానికి కూడా లేదు. దేవుడు ఎలా ఇచ్చారో ధర్మశాస్త్రాన్ని మోషే గారికి అలాగే ఉండాలి అనేది పరమ తండ్రి యొక్క చిత్తం. చూడండి అక్కడ చిన్నగా పెట్టడంలో పరమ తండ్రి యొక్క ఉద్దేశం చూడండి.
అక్కడ మిస్ అయిపోయింది. షారా మిస్ అయిపోయింది. అబ్రాహం కిరీటం మిస్ అయిపోయింది. సో అండ్ టు వీప్ వే లిబ్ కొఠా అంటే అండ్ టు లిబ్. అండ్ వావ్ అనేది అండ్ అని సూచిస్తుంది. లామిడ్ అనేది టూని సూచిస్తుంది. అండ్ టు వీప్ ఏడ్చడం కొఠావ్. ఇక్కడ చూస్తే ఎందుకు ఏడ్చాడు అంతగానంటే, అంగలార్చాడంటే కిరీటము మిస్ అయింది. అందుకు అబ్రాహాము అంగలార్చుతున్నాడు. చూసారండి, ఈ విషయం ఎందుకు చెప్పాలి ఇక్కడ? ఆమె చనిపోయింది, పాతి పెట్టబడింది అని మిగతా వాళ్ళకిలాగా చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. ఆయన కిరీటమైనటువంటి షారా చనిపోయింది. సో ప్రజలందరికీ ఈనాడు మనందరికీ తెలుపుతున్నారు ఆ యొక్క ఉద్దేశం, అందులో ఉన్న ఒక మర్మాన్ని మనకు బయలుపరచడానికి ఆమెను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అలాగే కాఫిన్ కిప్పా. కిప్పా కిప్పా అంటే కవర్ లేకపోతే క్యాప్. యూదులకి క్యాప్ పెట్టుకునే ఒక ఆచారం ఉంటుంది. తలకి కంపల్సరీగా క్యాప్ ఉంటుంది. సో కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ఆరాధనలకు వెళ్ళినప్పుడు, సినగోగులో ఉన్నప్పుడు ఈ యూదులు కంపల్సరీగా పెట్టుకోవాలి. మనం వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనం కూడా క్యాప్ పెట్టుకోవాలి. అక్కడ టన్స్ ఆఫ్ క్యాప్స్ పెట్టేస్తారు. ప్రతిరోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు బాక్సులు. వచ్చిన వాళ్ళందరూ తలా ఒకటి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఆ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. చూసారండి, రోజుకి ఎన్ని తయారు చేస్తారో మరి తెలియదు. రోజు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. సో దీన్ని యాక్చువల్గా కిప్ప అంటారు. కిప్ప అంటే ఏంటి? యాక్చువల్గా క్యాప్ అంటే ఏంటి? సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా పరమ తండ్రి యొక్క టెంట్ ఇది, స్మాల్ టెంట్. టెంట్లో ఏముంటుంది? ఆనాడు ప్రత్యక్ష గుడారంలో ప్రభు యొక్క పరమ తండ్రి యొక్క తేజో మహిమ చేత నింపబడింది. అంటే ఆయన సన్నిధి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఎప్పుడు మనకు ఆ టెంట్లో ఉండం కాబట్టి మనం బయటకు తిరగాలి కాబట్టి చిన్న నమూనాని క్యాప్గా పెట్టుకున్నారు, అంటే టెంట్గా పెట్టుకున్నారు. అంటే ఆ టెంట్లో మేము ఉన్నాము అనేది జ్ఞాపకం చేస్తుంది. ఆ పరమ తండ్రి సన్నిధిలో మేము ఉన్నాము అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట వాళ్ళకి. చూసారండి, మనం ఎప్పుడైనా ఇలాంటి చేసినప్పుడు మనకి జ్ఞాపకం చేస్తాం మనం ఏమై ఉన్నామో అనేది. సో ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి ఆ టెంట్ మధ్యన ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మేము పరిశుద్ధులము. పరిశుద్ధత, పాపం జోలికి వెళ్ళకూడదు, పాపాన్ని చూడకూడదు, పాపాన్ని మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో అందుకని వీళ్ళు ఈ ప్రేయర్ షాల్ అంటాం దీన్ని. ఈ షాల్ అలాగే క్యాప్ కంపల్సరీగా ఉంటుంది. ఇంకా కొన్ని చేతులకి ఇది కట్టుకుంటారు, నొసటికి బాస్కంలాగా కట్టుకుంటారు. ఇవన్నీ తోరాకి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే తోరాని మీ చేతులకు కట్టుకోమన్నాడు, అలాగే బాస్కం వలె నుదుట కట్టుకోమన్నాడు. ఆ విధంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం కోసం ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోవటం. ఎందుకు జ్ఞాపకం ఉండాలంటే పాపం జోలికి వెళ్లకుండా ఉండటం కోసం. అందువల్ల వాళ్ళంతా పవిత్రంగా ప్రతిష్టగా ఉండగలుగుతూ ఉంటారు. చూడండి, కిప్ప అంటే క్యాప్. వీఆర్ అండర్ ఎలోహిమ్స్ కవర్. కిప్ప అంటే కవర్ కింద ఉన్నారు. ఎలోహిం హస్తం కింద ఉన్నారు. చూడండి, అది 2 సమూయేలు 15:30 చూసినట్లయితే, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చూడండి, తలలు కప్పుకొని ఏడ్చుచు. ఆయనకి శోధన ఎదురైనప్పుడు ఈ విధంగా వెళుతూ ఉన్నాడు, ఏడ్చుకుంటూ వెళుతున్నాడు. ఏడ్చుటూ కాఫ్ కనిపిస్తుంది. ఏడ్చుటూ కప్పుకోవటంలో కాఫ్ కనిపిస్తూ ఉంది. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నారు, అయ్యా మీ హస్తాల కింద ఉన్నాం, మమ్మల్ని కనికరించు అనే విషయం అక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో కప్పు అలాగే ఏడ్చుచు
ఇక్కడ వేరే పదం వాడింది. ఇక్కడ కాఫ్, మధ్యలో కాఫ్ వచ్చింది. ఇర్మియా గ్రంథం 14 అధ్యాయం 3 వచనం చూడండి. వారిలో ప్రధానులు వారిని నీళ్లకు పంపుచున్నారు. వారి చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కొండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. ఎందుకు సిగ్గుపడుతున్నారు వీళ్ళు? ఆ దేశం మీదకి అవిధేయత మీద వారి అవిధేయతను బట్టి వారి కరువు వచ్చింది ఆ దినాల్లో. సో ఇర్మియా గ్రంథంలో చెప్తారు. వారి అవిధేయత అంతా కూడా ఇర్మియా గ్రంథం అంతలో కూడా మనకు చూపిస్తారు. ఆ అవిధేయతను బట్టి వారి దేశము చెరగా కొనిపోబడుతుంది. అది కూడా చెప్తారు. సో ఆ దినాల్లో కరువులు రావటం వల్ల ప్రధానులు ఏం చేశారు? పేదవారిని ఏం చేసేవారు? నీళ్ళకి పంపేవాళ్ళట. దూరంకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమన్నా నీళ్ళు ఉన్నాయేమో తీసుకొని రండి అని. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైతే చెరువుల దగ్గరికి రాగానే నీళ్ళు అక్కడ లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా సిగ్గుపడుతూ అవమానంతో వస్తున్నారు. తలలు కప్పుకొని వస్తున్నారు. చూసారండి. అలాగే మార్కు సువార్తలో 7వ అధ్యాయము 7-9, కొలస్సీలకు 2వ అధ్యాయము 8వ వచనం ఇవి చూస్తే ఈ విషయాలు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ మనం చూద్దాం ఒకటి. నోవహు కట్టిన ఓడ కూడా అందులో కూడా కాఫ్ అనేది కనిపిస్తుంది. చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను బయటను దానికి కీలు పూయవలను. కీలు పూయవలనంటే కఫేర్ అంటాం. సో దాంట్లో కూడా కాఫే కనిపిస్తుంది. కీలు అంటే ఏంటి? యాక్చువల్గా పైన కవర్ ఏమంటున్నాడు? కవరు చూసారంటే కాఫ్. ఎందుకు? లోపలికి నీళ్లు చొరబడకుండా. కాఫ్ అంటే రక్షణకు సాదృశ్యం, ప్రొటెక్షన్కు సాదృశ్యం. వెకాపర్ట వెకాపర్ట. ఇక్కడ వెకాపర్ట అంటే పిచ్ అంటే కీలు. సో అండ్ కోట్, కవర్ ఇట్ విత్ పిచ్. కీలుతో కవర్ చేయమన్నారు. కవర్, ప్రొటెక్షన్. అలాగే కాఫ్ ఇన్ కోఫెర్. కోఫెర్ అంటే కూడా విలేజ్. కాఫ్, కోఫెర్ అంటాం. మనకు ఒక గ్రామం ఉంది. ఇక్కడ చూద్దాం. 1 సమూయేలు 6వ అధ్యాయం 18వ వచనంలో, ప్రాకారం గల పట్టణంలో వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. సో మనందరికీ తెలుసు, ఫిలిష్తీయులు యుద్ధం చేసి ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి శోధనలు ఎదురైనాయి కదా. దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోను గుడి బోర్లుగా పడిపోవటం చూస్తాం. సో ఆ శ్రమలను బట్టి వాళ్ళు ఏం చేశారు? ఇది యెహోవా హస్తం మన పైన ఉంచింది, కాబట్టి ఇది మందసాన్ని మనం ఉంచుకోకూడదు, పంపించేయాలన్నప్పుడు అక్కడ మాడబడిన పదం ఏంటంటే కాఫేర్ అంటాం. కాఫేర్ అంటే గ్రామము, విలేజ్. చూసారండి, ఆ విలేజ్ని కాఫేర్ అంటాం. అయితే ఇక్కడ కఫెర్ను హోము అనే ఒక పట్టణం కనిపిస్తుంది మనకి. కాఫెర్ నహూమ్. కాఫెర్ అంటే గ్రామము, నహూమ్ అంటే నహూము యొక్క ప్రవక్త. నహూమ్ అనేది ప్రవక్త పేరు. ఇది పాత నిబంధనలు కనిపిస్తారు. నహూమ్ యొక్క గ్రామము. కఫర్ నహూమ్ అంటే నహూమ్ యొక్క గ్రామము. సో నహూమ్ ఎక్కడ ఉండేవాడు? యాక్చువల్గా ఈ కపూర్ నహూమ్లో ఉండేవాడు. కానీ తర్వాత ఆయన దూరంగా వెళ్ళిపోయి అక్కడ ప్రకటించడానికి దేవుడు అక్కడ పంపించారు. సో కఫెర్ నహూమ్. కఫెర్ అంటే విలేజ్. అలాగే వెడ్డింగ్ ఎట్ ఖానా, ఇది కూడా ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి మిరాకిల్, అద్భుతం చూపిస్తాం, సూచక్రియ చూస్తాం. అక్కడ ఏం జరిగింది? నీటిని ద్రాక్షారసంగా మార్చిన విషయాన్ని మనం చూస్తాం. యూదుల 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. 6 రాతి బాణలు ఉంచబడి అంట. ఇందులో ఎంత పడుతుంది? 2-3 తూములు పట్టు అంటే దగ్గర
ఎన్నో గ్యాలన్స్ వాటర్, 12 to 18 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ పడతాయట. సో 6 రాతి బాణలు ఉన్నాయి. ఆ రాతి బాణ యొక్క ఒరిజినల్ రాతి బాణ యొక్క మిగిలిన ముక్క ఇదన్నమాట. అంటే అరిగిపోయి పాడైపోయి ఇలా ఉంది. ఇది ఇప్పటికీ ప్రిజర్వ్ చేసి పెట్టించారు అక్కడ మ్యూజియంలో. సో 6 అనేది అసలు దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే 6 అనేది మానవుని సూచిస్తుంది. చూసారంటే 6 అనేది 6. దేర్ ఆర్ 6 వాటర్ పార్ట్స్ ఇన్ ద వాటర్ పార్ట్స్ ఆఫ్ ద స్టోన్. సో 6 రిప్రజెంట్స్ ద మ్యాన్ కదా, మనిషిని సూచిస్తూ ఉంది. సో స్టోన్, ఓల్డ్, ఎంటీ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? మనిషిని సూచిస్తుంది. ఈ ఖాళీ స్థలాన్ని, అలాగే రాతి, అలాగే చల్లగా ఉన్నదాన్ని, ఇవన్నీ కూడా మనిషికి సాదృశ్యంగా ఉంది బాణ. సో రాతిని ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ రాతి లాంటి హృదయం కలిగిన వ్యక్తి అంటే మనిషి పాపంతో కూడినటువంటి వాడు అనేది బాణాలు చూపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ చూసినట్లయితే మట్టి దాంతో కన్నా రాతిది కొంచెం శ్రేష్టమైనదిగా మనం చూస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ రాతి బాణాలు చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎంటీగా ఉన్న రాతి బాణల్లో ఏం చెప్పారు పరమ తండ్రి? నిండుగా నీటిని నింపమన్నారు కదా. నిండుగా నీటిని నింపినప్పుడు ఏమైంది? అవి నీరు కాస్త ద్రాక్షారసంగా మారిపోయింది. యెషువా ఈజ్ ద ఓన్లీ వన్ హూ ట్రాన్స్ఫార్మ్ సచ్ పార్ట్స్. ఆ కొండలను సమృద్ధిగా ఆశీర్వాదంతో నింపడానికి ఎవరున్నారంటే ప్రభు అయిన యెషువా గారే. సో వట్టి కొండలైనటువంటి మనం, పాపములమైనటువంటి మనల్ని మార్చేది ప్రభు అయిన క్రీస్తు వారు ఒక్కరే. ఆకాశం క్రింద ఇవ్వబడిన నామంలో ఏ నామమున రక్షణ కలగలేదు, కానీ ప్రభు అయిన క్రీస్తు వారి మార్గంలోనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరేవాళ్ళంగా ఉన్నారు. ఆయన ఒక్కడే రక్షకుడు. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన హస్తాల కింద మనం ఒదిగిపోయినప్పుడు, ఆయన ఆశీర్వాదములతో కూడిన హస్తాలను మనం ఆశ్రయించినప్పుడు ఆ దేవుళ్ళు మనకి మెండుగా కల్పిస్తారు. సకల సమృద్ధి మనకు దయచేస్తారు. ఒట్టి కొండలమైనటువంటి మనల్ని ఆత్మతో నింపుతారు, పరిశుద్ధాత్మతో నింపుతారు, వాక్యంతో నింపుతారు. మనం ఆసక్తి చూపేవారంగా ఉండాలి. సో కాబట్టి మనం చూడండి ఇక్కడ ద హ్యాండ్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ అపాన్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గుడ్ దట్ సీక్ హిమ్. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన హస్తాలు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాయి. ఆ బలమైన హస్తాల కింద మనం ఎల్లప్పుడూ జీవించి ఆయన కృపలో మనం పాత్రలమై ఆయన కిరీటాన్ని ధరించి ఆయన రాజ్యానికి వారసులమయ్యే కృపా భాగ్యం పరమ తండ్రి మనకు సమృద్ధిగా దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్నాడు. ఓవర్ టు యు రమ్మ. Thank you, Anaya. Thank you for the wonderful and precious message. దేవుని హస్తం మనకి ఎట్లా తోడుగుండాలో మనం చూస్తున్నాము. వాక్యం వినటమే కాదు, దాన్ని అనుసరించి మనం నడిచేలాగా దేవుడు కృప చూపించి మన లైఫ్లో మనల్ని ఏ విధంగా లీడ్ చేయాలో నేర్పించేలాగానే దేవునికి ప్రేయర్ చేసుకుందాము.